అమ్మమ్మను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను నేను. కొంచెం నాకు కొంచెం మనశ్శాంతి లేక నేను మా మనవరాలది అయితే నేను పెట్టుకున్నాను. నేను ఇప్పుడు పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ చేస్తుంటే బాగా చేస్తున్నావు అమ్మమ్మ అని అందరూ అడుగుతున్నాను నన్ను. మేడం కానొచ్చినా కానీ అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్ అమ్మమ్మ నువ్వు ఆడ చూస్తున్నాను నేను చెల్లులో చూస్తున్నాను అమ్మమ్మ అంటున్నారు అందరూ. ఈ మనవాళ్ళు అందరూ పరిచయం అయ్యారు నాకు. ఇప్పుడు అన్ని వంటలు చేసి పెట్టు అమ్మమ్మ, నాకు నువ్వు బాగా చేస్తున్నావు అన్నాక చేసి పంపిస్తానే, నీకు కొరియర్ కూడా పంపిస్తానంటే సరే అమ్మమ్మ నేను అడ్రస్ పెడతానన్నాడు. మొన్న కూడా ఒక రోజు అమ్మమ్మ ఈరోజు కూడా వచ్చాడు. వచ్చి అమ్మమ్మ నీకు 2 లక్షలు ఇస్తామమ్మ తీసుకో అమ్మమ్మ అంటున్నాడు. నాకు ఎందుకయ్యా, నాకు వద్దులే, నేను యూట్యూబ్ ఛానల్ చేసినంత మాత్రం నన్ను ఇస్తావంటే ఇస్తానమ్మమ్మ, నేను ఇవ్వాలనుకుంటున్నాను నీకు, నేను ఇస్తాను అంటున్నాడు మనవాడు అందరూ బాగుండాలని. నేను వద్దులేయ్యా అంటే కాదమ్మమ్మ నీకు ఈదలుచుకున్నాను, నేను ఇస్తాను. అమ్మమ్మ బాగా మాట్లాడుతున్నావు, మేము అడిగినవి వంటలు చేస్తున్నావు, నువ్వు నీ అక్కడ అమ్మమ్మ నాకు దొరికితే బాగుంది, మా ఇంటికి రామమ్మ, నీకెందుకు నేను జాగుతాను, నా గాడికి రామమ్మ, హైదరాబాద్ రామమ్మ అంటున్నాడు ఆ మనవడు. మా అందరికి ఆఫీస్ వాళ్ళందరికీ కూడా నువ్వు ఉంటే బాగుంటుంది అమ్మమ్మ, నాకు అన్నీ ఇచ్చేస్తామమ్మా, నీకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పు, నీకు 2 లక్షలు వేస్తానన్నాడు. నాకు వద్దులేయ్యా, నువ్వే బాగుండి ఏదన్నా ఇల్లు కొనుక్కో, చేసుకుని నేను ట్యాక్స్ కడుతున్నానమ్మా, అందుకని నీకు ఇస్తాను, నువ్వు బతుకుతావు కదా, నీకు బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, మాకు వచ్చినాడు అనుకుంటావు నువ్వు కూడా, నాకు సంతోషం ఉంటుంది, నీకు ఇవ్వాలని నాకు ఉద్దేశం అని అంటున్నాడు. ఇప్పుడు 2-3 సార్లు అన్నాడు, ఇవ్వాలి కూడా అన్నాడు. నేను ఇస్తానమ్మమ్మ 2 లక్షలు తీసుకో, నువ్వు నాకు వద్దులేయ్యా, నువ్వే ఉంచుకొని ఏదైనా కొనుక్కోమన్నాను. నేను కాదమ్మమ్మ ఇస్తాను అంటున్నాడు. అది మీ అందరికి కూడా చెబుదా. ఎలా పరిచయం అంటే యూట్యూబ్లోనే ఈ ఛానల్ లేక వచ్చాడు. నువ్వు బాగా చేస్తున్నావు, మా అమ్మమ్మ కూడా మీలాగానే ఉంటుంది, నువ్వు గంగవ్వ అవుతావు అమ్మమ్మ, ఫస్ట్లో నువ్వు గంగవ్వవా, నువ్వు గంగవ్వ అమ్మమ్మ, నువ్వు గంగవ్వ చెప్పి పాపం నాకు రాణి కూడా ఇది తెచ్చుకో ఈ శీకర తెచ్చుకోమని చెప్పేవాడు మనవాడు. అన్నీ తెచ్చుకోమని నాకు చెప్పింది. ఫోన్ కూడా కొంచెం మన అర్థము కొంచెం పగిలితే మనం పోతే చూపించి కూడా వాళ్ళు లేడు కొట్ట ఆయన. నేనైనా చెప్పిస్తా పంపి అమ్మమ్మ, నీకు ఎందుకు, నీకు ఫోన్ పెద్దది కొని పెడతాను, నీకు కావాలంటే కూడా అంటున్నాడు. వద్దులే నీకు కొనుక్కుంటాను, మనం బయట పెట్టుకోవడానికి కూడా లోపల వంటగదిలో పెట్టకూడదు, బయట పెట్టుకోమంటే కూడా బయట పెట్టి తెచ్చాను. మళ్ళీ పొయ్యి నేను తెచ్చుకున్నాను, తెచ్చుకొని అవన్నీ బయట పెట్టి వంటలు చేసి ఇంట్లో రూమ్లో వంటగదిలో కాకుండా బయట పెట్టుకోండి, అది పేలుద్ది అన్నారు. ఆయన వచ్చిన యూట్యూబ్లోకి వచ్చి ఆయన చెప్పాడు మాకు, నాకు తెలియదు కదా, అదే మా పిల్ల చేసుకునేది మనవరాలది, నేను చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూసి అమ్మమ్మకు లైకులు చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మ మాటలు బాగుండయా లేదా, అది అమ్మ మనోడు నాకు పరిచయం యూట్యూబ్ ఛానల్లోనే పరిచయం అయ్యి నేను ఇస్తానమ్మమ్మ నీకు. మనోడు ఏం చేస్తాడు? మనోడా ఇంజనీరు, హైదరాబాద్లో ఇంజనీర్ చేస్తున్నాడు. ఇట్టని యూట్యూబ్ ఛానల్కి పరిచయం అయ్యి వస్తున్నాడు, రోజు వచ్చి మాట్లాడతాడు. అమ్మమ్మ రేపు ఎప్పుడు చేసి చికెన్ పులుసు అమ్మమ్మ చేస్తానయ్యా, నీకు మీ అందరికీ చేస్తాను, నేను ఒక్కడికే కదా అందరికీ చూపిస్తాను చేసి అన్న. ఒకరోజు చేపలు ఎప్పుడు చేసి పెట్టామమ్మ అన్నాడు. నేను చేస్తే ఇట్లా కుదరటం లేదమ్మమ్మ, నాకు నూనెలో పడిపోతుంది, పిండి మనం కలుపుతాం, మసాలా కలుపుతాం కదా, అదంతా నూనెలో పడి ఆగం అవుతుందంటే అట్లా కాదయ్యా ఇట్లా చేసుకోవాలని చెప్పి చూపించాను. బాగా చేసామమ్మ, అసలు ఆ నూనె ఏం చేస్తావు అన్నాడు. ఆ నూనె అంటే ఇంకోసారికి మనం ఎప్పుడు చేసుకుంటే మళ్ళీ పనికొచ్చుద్ది, అదేం వేస్ట్ కాదు, చేసుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు, ఏపుళ్ళు వేసుకోవచ్చు మనం అని నేను చెప్పాను. ఆ రోజు బాగుందమ్మమ్మ, ఎన్ని ముక్కలు వచ్చినాయి అమ్మమ్మ, 2 కిలోలకు ఎన్ని ముక్కలు వచ్చినాయి అంటే 20 ముక్కలు ఏమొచ్చినాయి. తలకాయ కూడా లెక్క పెట్టుకున్నాడు, అన్నీ లెక్క పెట్టుకున్నావు. వీళ్ళు కాసేపు వాళ్ళందరూ భలే చేస్తున్నావు, అసలు నీ అలా కుదరటం లేదు మాకు, మేము చేసుకుంటున్నా కానీ ఆగమైపోతాను. మసాలా కలిపి కొంచెం అన్ని అల్లం పేస్ట్ అన్నీ వేసుకొని కాంపౌడర్ వేసుకొని ఒక్కరవ బియ్యం పిండి వేసుకొని అన్ని మసాలా పేస్ట్ అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో, మీకు ఎప్పుడు కావాలంటే ఆ మొక్క తీసుకొని కొంచెం నూనె వేసుకొని తినొచ్చు, బాగుంటుంది.
అందరికి థ్యాంక్స్ చెప్పవా ఏంది? అందరికి థ్యాంక్స్ అయ్యా. మరి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అమ్మమ్మకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అమ్మమ్మ రోజు నీకు ఏదో ఒకటి మంచి మాటలు చెబుతుంటా, దేవుడి పూజ గురించి చెబుతుంటా. దేవుడికి కూడా దండం పెట్టుకోండి, మీరు ఆఫీసులో పోతే కూడా చిన్న పటం పెట్టుకోండి. మీకు ఉండే కాడ ఒకక్కడ మీరు స్నానం చేసి వచ్చి ఒక దండం పెట్టుకుంటే చాలు, మీకు అన్నీ బాగా జరుగుతాయి, అన్నీ బాగుంటాయి. మీరు అన్నీ తెచ్చుకోవాలి, చెయ్యాలి, ఏముండదు. వరకు ఒక కడ్డీ ఉంటే ముట్టించినా చాలు, వరకు చేతులకి దండం పెట్టినా చాలు ఆయనకు, దేవుడికి. అదే మీకు ఆరోగ్యాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు ఆ దేవుడు. అది మీకు లైకులు చేయండి అయ్యా, మనవడా లైకులు చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.